హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. లాస్ట్ కొన్ని వీడియోస్ అన్నీ వ్లాగ్స్ అయిపోయినాయి కదా, బయటికి వెళ్ళడం ఇవన్నీ. అవునండి, లాస్ట్ వీకెండ్ లాస్ట్ 2 వీక్స్ అనుకుంటాను నేను బయట ఎక్కువ వెళ్ళాను. సో అందుకని నేను వ్లాగ్స్ చేశాను అనమాట బయటవి. సో ఈరోజు నేను సిట్ అండ్ టాక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అది కూడా మీరు టైటిల్ చూసే ఉంటారు కదా, నా దగ్గర ఉన్న బ్యాగ్స్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ బ్యాగ్స్ కలెక్షన్ అంటే మీరు ఒక 20-30 అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నా దగ్గర లిమిటెడ్ కలెక్షనే ఉంది. అండ్ నేను లిమిటెడ్ కలెక్షన్ ఎందుకు పెట్టుకుంటాను అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మీకు. సో అదేనమాట రీజన్. ఎక్కువ ఉంటే నాకు గుర్తుండదు, నేను యూజ్ చేయను. సో అందుకని నాకు ఏమేమి అవసరమో తీసుకున్నాను నేను. అండ్ మీ బ్యాగ్స్ కలెక్షనే ఉంటుంది అనుకోవద్దు, నేను చెప్పినట్టు నేను టిప్స్ కూడా ఇస్తాను మీకు. ఎలాంటి బ్యాగ్స్ చూస్ చేసుకోవాలి అండ్ ఎలాంటి టైప్స్ ఉంటాయి బ్యాగ్స్లో, మనం అబ్రాడ్లో ఉండేటప్పుడు ఎలాంటివి మనం క్యారీ చేయాలి, ఏ డ్రెస్ మీదకి ఏవి మ్యాచ్ అవుతాయి, ఇవి కొన్ని టిప్స్ ఇస్తాను నేను మీకు. సో ఈ వీడియోలో ఫస్ట్ నేను చూపించే బ్యాగ్ అయితే నా బ్యాక్ ప్యాక్తో స్టార్ట్ చేస్తాను. అండ్ ప్రతిదానికి నేను ఒక స్టోరీ అనేది ఉంటుంది. సో నా వీడియోస్ మీరు చూసినట్టయితే ఇంతకుముందువి నేనేం చేస్తానంటే ప్రతిదానికి ఒక మెమరీ అనేది ఉంటుంది, నేను ఎలా యూజ్ చేస్తాననేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ రీజన్స్తో నేను తీసుకుంటాను అనమాట. సో మీరు ఎవరైనా చూస్తుంటే ఏదన్నా బ్యాగ్స్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఊరికే నా బ్యాగ్స్ కలెక్షన్ చూపించడమే మన వీడియో మోటివ్ అయితే కాదు, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ బ్యాగ్ వచ్చేసరికి నా దగ్గర బ్యాక్ ప్యాక్ ఉంది. ఈ బ్యాక్ ప్యాక్ వచ్చేసరికి నేను ఆఫీస్కి తీసుకెళ్తాను అనమాట. ఈ బ్యాక్ ప్యాక్ నేను ఇక్కడే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసరికి కలర్ ఇదనమాట. చూసారు కదా, నేను చూపిస్తాను మీకు డీటెయిల్గా. సో ఇందులో ఇప్పుడు నా బాక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను. ఈ ఫ్రంట్ జిప్ వస్తుంది ఫస్ట్, చిన్నది. మనం ఏదన్నా ఇప్పుడు మొబైల్ పెట్టుకోవాలి, లేకపోతే ఏదన్నా ఐడి పెట్టుకోవాలి, చార్జర్స్ ఇలాంటివన్నీ ఈ ఫ్రంట్ దాంట్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇవి 2 జిప్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ 1 ఇది అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇది పెద్ద జిప్స్ వచ్చినాయి. అండ్ ప్లేస్ కూడా చాలా సరిపోతుంది లోపల. ఈ బ్యాగ్ ప్రైస్ కూడా చెప్తాను నేను మీకు. ఇందులో సీక్రెట్గా పెట్టేది ఏమీ లేదు, మీరు ఎవరైనా ఆస్ట్రేలియాలో ఉంటే మీకు తెలుస్తుంది సేల్ ఎప్పుడు ఉంటుందో. అండ్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎవరికైనా చెప్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారని చెప్పి నేనైతే అనుకోను. ఎందుకంటే నేను ఏదైనా మీకు టిప్స్ ఇస్తే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకుంటారు, మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటాను అనమాట. నా వీడియోస్ చూస్తే ఏదో ఒకటి నేర్చుకోవాలి అని చెప్పి నేను అనుకుంటాను. సో ఈ బ్యాగ్ ప్రైస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి నేను చెప్పినట్టు క్యాబ్రెలీ అనే బ్రాండ్లోది అనమాట. అండ్ ఇది నాకు $30కి వచ్చింది. ఇది ఒరిజినల్గా ఎంఆర్పి $50, బట్ $20 తగ్గింది, నాకు $30కి వచ్చింది. ఇది నేను స్టాండ్లో పర్చేస్ చేశాను. స్టాండ్ బ్యాగ్స్ ఉంటుంది కదా మనకి ఇక్కడ ఆస్ట్రేలియాలో, సో స్టాండ్లో నేను పర్చేస్ చేశాను. ఇది వచ్చేసరికి ఈ బ్యాగ్ నేను మా ఇంటి దగ్గర మాల్ ఉంటుంది, అక్కడ స్టాండ్ బ్యాగ్స్ ఉంది, సో అక్కడ పర్చేస్ చేశాను అనమాట. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే క్యాబ్రెలీ అనే బ్రాండ్లో తీసుకోండి ఎప్పుడైనా సేల్ ఉన్నప్పుడు. సేల్ లేకపోతే ఈ బ్యాగ్స్ అనేవి కొంచెం కాస్ట్లీనే ఉంటాయి, మనకి ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. సో సేల్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మీరు షాప్ చేయండి. నేను బ్యాక్ ప్యాక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ నాకు ఆఫీస్కి ఏదో ఒక బ్యాగ్ కావాలన్నమాట. సో నేను పెద్ద బ్యాక్ ప్యాక్స్ అనేది నేను క్యారీ చేయొద్దు అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో అంటే మనము ఇంకా చాలా స్టఫ్ పెట్టేస్తాము, ల్యాప్టాప్ పెడతాము. సో ఇక్కడైతే ల్యాప్టాప్ ఏమి నేను తీసుకెళ్ళేది ఉండదు, మా ఆఫీస్లోనే ఉంటుంది. సో సిస్టమ్ ఉంటుంది అక్కడ, నాకు సిస్టమ్ ల్యాప్టాప్ మొత్తం అక్కడే ఉంటుందన్నమాట. సో అందుకని నేను క్యారీ చేసేది ఏం లేదు కాబట్టి, సో జస్ట్ నా బాక్స్కి అండ్ నేను ఏదైనా ఎసెన్షియల్స్ పెట్టుకోవడానికి నాకు కావాలి. సో మీడియం సైజ్ది అన్నట్టుగా తీసుకున్నాను. ఇది మరీ స్మాల్ ఏం కాదు, మరీ లార్జ్ కాదు, మీడియం సైజ్ బ్యాగ్. మీరు సైజ్ చూస్తున్నారు కదా, సో ఈ సైజ్ అనమాట. మన పక్కన కావాలంటే వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు చిన్నది. సో ఇదనమాట. దీని కలర్ నాకు బాగా నచ్చింది. ఇందులో బ్లాక్ కలర్ ఉంది, నేను పర్చేస్ చేసినప్పుడు బేజ్ ఉంది, బట్ నాకు ఈ కలర్ నేను ఎక్కడ చూడలేదన్నమాట. కొంచెం ఇది బేజ్ కూడా కాదు ఈ కలరు, బేజ్ అండ్ లైక్ రోజ్ పింక్, లైట్ పింక్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఆ కలర్ అనమాట ఇది. మరి వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఆ కలర్ ఇది. డస్టెడ్ రోజ్ అనొచ్చు, డస్టెడ్ రోజ్ షేడ్ అనొచ్చు దీన్ని. సో నా దగ్గర ఇంకొక బ్యాక్ ప్యాక్ కూడా ఉంది, మనము పెద్దది క్యారీ చేస్తాం కదా, అది కూడా ఉంది. ఎప్పుడన్నా ఒకవేళ ల్యాప్టాప్కి కావాలి అంటే నేను అది యూజ్ చేస్తానన్నమాట. సో అది నేను ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయను, మీకు చెప్పినట్టు. ఎప్పుడైనా ఇప్పుడు ఏదన్నా ట్రావెలింగ్కి యూజ్ చేయాలి అనుకుంటేనే నేను అది తీస్తానన్నమాట. అది నేను స్కై బ్యాగ్స్ది ఇండియా నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇండియాలో నాకు అది 4000 రూపీస్ అయింది. సో అది నాకు సేల్ ఏమీ లేదు, నేను జస్ట్ పర్చేస్ చేసేసాను. ఎందుకంటే స్కై బ్యాగ్స్ ఒకసారి తీసుకుంటే మనకి చాలా ఇయర్స్ ఉంటాయి కాబట్టి. సో నేను స్టోర్లోనే పర్చేస్ చేశాను, అది మాకు అక్కడ మాల్ ఉంటే విజయవాడలో అక్కడ పర్చేస్ చేశాను నేను. అండ్ నా సెకండ్ ఇంకొక బ్యాగ్ చూపిస్తాను ఇప్పుడు. బ్యాగ్ ఇది ఇలా ఉంటుందన్నమాట. మీరు క్యారీ చేయాలంటే ఇలా కూడా క్యారీ చేయొచ్చు, లేదంటే ఇలా కూడా మనం షోల్డర్కి వేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్టబుల్ ఉంటుంది, ఈ అడ్జస్టబుల్ మనం రిమూవ్ చేసుకోవచ్చు, ఇలా తీసేయచ్చు అనమాట. సో ఈ బ్యాగ్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మెయిన్గా నేను ఏదైనా ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఎక్కువ స్టఫ్ ఏదైనా క్యారీ చేయాలి అంటే ఈ సైజ్ బ్యాగ్ నా దగ్గర లేదు, అందుకని ఇది పర్చేస్ చేశాను నేను.
ఇది వచ్చేసరికి బ్రాండ్ లారా జోన్స్ నేను చెప్పినట్టు. ఇది కూడా నేను మా ఇంటి దగ్గర ఉన్న మాల్‌లోనే స్టాండ్ బ్యాగ్స్‌లోనే పర్చేస్ చేశాను. ఇది నాకు అరౌండ్ $30 పడింది. ఇది కూడా సేల్‌లోనే వచ్చింది. సంథింగ్ $40 ఉన్నట్టుంది. $30కి వచ్చింది. $10 మిగిలింది నాకు. సో ఎంతైనా గానీ సేలే తగ్గింది కాబట్టి మనకి బెనిఫిటే. ఆ $10 మనం ఇంకెక్కడైనా యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా మీకు అవసరమైతేనే తీసుకోండి. సో నేను ఫస్ట్ చూసినప్పుడైతే నాకు అదే అనిపించిందనమాట. ఇప్పుడు నేను అది తీసుకుంటే నాకు ఏదైనా స్టఫ్ ఎక్కువ పెట్టుకొని క్యారీ చేసుకొని బయటికి తీసుకెళ్ళాలన్నా, ఇప్పుడు నేను వీడియోస్ షూటింగ్ చేస్తున్నాను. సో నేను ట్రైపాడ్ పెట్టుకోవాలి, లేకపోతే నా ఇవి పెట్టుకోవాలి, మైక్ పెట్టుకోవాలి, ఇలా అన్నీ క్యారీ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం పెద్ద బ్యాగ్ కూడా ఉండాలి, మీడియం సైజ్ బ్యాగ్. అలానే మరీ ఓ సైజ్ టోట్ బ్యాగ్స్ ఇప్పుడు అవసరం లేదు. మేమైతే అంత క్యారీ చేసేది కూడా ఉండదన్నమాట ఇక్కడ ఆస్ట్రేలియాలో మీరుంటే. సో మనం అన్ని కార్లోనే పెట్టుకొని వెళ్తాం కాబట్టి బయటికి అన్ని కార్లోనే ఉంటాయి. సో ఇలాంటి మీడియం సైజ్ బ్యాగ్ ఒకటి తీసుకోండి మీరు ఏదన్నా ఉంటే. లారా జోన్స్ బ్రాండ్ వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని నేను పర్చేస్ చేశాను అనమాట. ఈ బ్యాగ్ నేను పర్చేస్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి 3 to 4 months అవుతుంది అప్రాక్సిమేట్. బట్ చాలా బాగుంది. నేను ఫ్రీక్వెంట్గా కూడా ఇదే యూజ్ చేస్తున్నాను బయటకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఇవన్నీ పెట్టుకోవాలి కాబట్టి. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసరికి లారా జోన్స్దే. మళ్ళీ నాకు ఎంత నచ్చిందంటే లారా జోన్స్ మళ్ళీ నేను పర్చేస్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు క్వాలిటీ నచ్చింది అండ్ నాకు బడ్జెట్లో కూడా వస్తున్నాయి. మరీ లో బ్రాండ్ కాదు, అలా అని మరీ ఎక్స్పెన్సివ్ కాదు, మీడియం రేంజ్ ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసరికి ఇది బ్యాగ్ అనకూడదేమో, ఇది కొంచెం క్లచ్ అండ్ వాలెట్ టైప్ది అనమాట. ఇది నా రీసెంట్ పర్చేస్ అనమాట. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. ఇది వచ్చేసరికి ఫస్ట్ నేను మెటీరియల్ చెప్తాను. ఇది వచ్చేసరికి మనకి వెల్వెట్ ఉంటుంది కదా, ఈ వెల్వెట్ మెటీరియల్ లాంటిది. చాలా సాఫ్ట్గా ఉంది. కానీ ఇది మనము వాటర్ ప్రూఫ్ ఏం కాదు. ఇది కొంచెం జాగ్రత్తగా క్యారీ చేయాలి మనము. దీనికి వచ్చేసరికి ఇలా చైన్ ఇచ్చారనమాట, సిల్వర్ చైన్ వచ్చింది దీనికి. అండ్ లోపల వచ్చేసరికి మనకి ఇది కూడా ఇచ్చారు. జస్ట్ మనము రిస్ట్రిక్ట్ లాగా క్యారీ చేయాలంటే ఇది దీనికి అటాచ్ చేసుకొని క్యారీ చేయొచ్చు అనమాట. ఇది డిటాచబుల్. అండ్ లోపల వచ్చేసరికి ప్లేస్ ఇంత ఉంది. చెప్పాను కదా న్యూ, ఇది నేను ఓపెన్ చేసి యూజ్ చేయలేదు. సో మనం ఏమేమి పెట్టుకోవచ్చు అంటే ఒక ఫోన్, లిప్స్టిక్, కీస్ పెట్టుకోవచ్చు. ఒక చిన్న కోమ్ పట్టిద్ది పెట్టుకుంటే. సో అంతేనమాట. కొంచెం స్టైలిష్గా క్యారీ చేసే బ్యాగ్ ఇది. సో నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా జీన్స్ మీదకి, డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు అని చెప్పి ఇది నేను పర్చేస్ చేశాను. ఇది నాకు ప్రైస్ ఎంత పడిందంటే ఇది నాకు $19కి వచ్చింది. ఇందులో ఒరిజినల్ ఎంఆర్పి నాకు గుర్తులేదు, కానీ నేను కొన్నది అయితే $19కి. బట్ ఇది సేల్లోనే ఉంది, సేల్లో పర్చేస్ చేశాను నేను. కలర్ కూడా ఉందన్నమాట, వైట్ కలర్. బట్ నేను అది ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే వైట్ అంటే ఈజీగా మురికైపోతుంది. ఇప్పుడు పార్టీస్కి, ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఫుడ్ ఏదన్నా తగులుతుంది దానికి. వచ్చేసరికి నా దగ్గర ఈ బ్యాగ్ ఉంది. ఇది నేను డైలీ యూజ్ చేస్తాను. ఇది నేను యూజ్ చేసే డైలీ బ్యాగ్ అనమాట. ఏదన్నా ఇప్పుడు వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవాలి, లేకపోతే ఏదన్నా మనం లాండ్రీకి వెళ్ళాలి బయట అనుకుంటే సో యూజ్ అవుతుంది. ఇందులో చాలా బాగా వాడాను నేను ఈ బ్యాగ్ అయితే. నేను 2 years ముందు పర్చేస్ చేశాను. నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ నేను పర్చేస్ చేసిన బ్యాగ్ ఇదేనమాట. సో నేను ఇదైతే నాకు గుర్తుంది, నేను $20కి కొన్నాను. ఇది కొలెట్ అనే బ్రాండ్లోది. దీనిది నా దగ్గర బ్యాగ్ కూడా ఉంది, నేను చూపిస్తాను. ఇదనమాట బ్రాండ్. సో ఇదంత పాపులర్ బ్రాండ్ కాదనుకుంటాను, బట్ నేను డిఎఫ్ఓలో కొన్నాను ఇది. అప్పుడేదో కొలెట్ వాళ్ళు షాప్ తీసేస్తున్నారు, క్లియరెన్స్ ఉంది అని చెప్పి పెట్టారు. నాకు ఈ కలర్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ కలర్ నా దగ్గర ఫుట్వేర్ కూడా ఉందన్నమాట, అది మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను నేను చెప్పాను కదా ఎప్పుడు నేను కొంచెం డిఫరెంట్ కలర్స్లో తీసుకోవాలని చూస్తానన్నమాట. సో ఈ కలర్ నాకు నచ్చింది, గ్రీన్ కలర్. అప్పుడు ఫస్ట్లో నేను కొన్నప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే అసలు ఎవరైనా గ్రీన్ కలర్ కొంటారా, ఎంత ఆక్వర్డ్గా ఉండిద్దో నలుగురిలో వేసుకున్నప్పుడు అని చెప్పారు. కానీ నేను ఈ బ్యాగ్ ఎక్కడికి వేసుకెళ్ళినా కానీ చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట ఈ బ్యాగ్కి. చాలా బాగుంది కలర్ అని చెప్పి. నేను అప్పుడు మా హస్బెండ్ వైపు ఇలా చూశానమాట, ఏంటి నువ్వు వద్దని చెప్పావు, చూడు ఎంతమంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారో అన్నట్టు అనమాట ఆ లుక్కి మీనింగ్. సో ఇది నా దగ్గర ఉన్న బ్యాగ్. ఇది నేను చాలా బాగా యూజ్ చేశాను, ఇంకా యూజ్ చేయొచ్చు. ఈ బ్యాగ్ ఏమి డ్యామేజ్ అవ్వలేదు. కలర్ కూడా లైట్గా ఫేడ్ అయింది మనకి చైన్. నేను 2 years నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి లైట్గా ఫేడ్ అయింది. దట్స్ ఓకే. $20కి వచ్చింది, నాకు పెంచలేదు. అందుకని నేను ఎప్పుడు కొనలేదు. కేమార్ట్లో, బిగ్ డబ్ల్యూలో ఇలా ఉంటాయి కదా టార్గెట్లో మనకి, బట్ నేను పర్చేస్ చేయలేదు. కొంచెం అవి కూడా తక్కువేమి ఉండవు. కేమార్ట్లో, బిగ్ డబ్ల్యూలో $10, $20, $30, $50 కూడా ఉంటాయన్నమాట. సో ఆ పెట్టే మీరు మనీ ఏదో మీరు స్టాండ్ బ్యాగ్స్లో పెట్టండి. స్టాండ్ బ్యాగ్స్లో పెడితే మనకి ఏంటంటే మనకి కొంచెం బ్రాండెడ్ బ్యాగ్స్ వస్తాయి. లేకపోతే ఇలా అవుట్లెట్లో, డిఎఫ్ఓలో మీరు వెళ్ళినప్పుడు తీసుకోండి. సపరేట్గా వాళ్ళ బ్రాండ్స్ ఉంటాయి కదా, క్లియరెన్స్ ఏదైనా ఉన్నప్పుడు, సేల్ ఏదైనా ఉన్నప్పుడు తీసుకోండి. సో ఇది నేను ఇంట్లో యూజ్ చేసే క్యూట్ బ్యాగ్ అనమాట. బ్యాగ్ వచ్చేసరికి నా దగ్గర ఈ బ్యాగ్ ఉందన్నమాట. ఇది చూస్తున్నారు కదా, స్టీవ్ మ్యాడెన్ బ్యాగ్. ఇది అన్నిట్లోకి ఎక్స్పెన్సివ్ బ్యాగ్ అనమాట. ఇది నాకు అరౌండ్
$130 పడింది. $120 to $130 పడింది ఇది నాకు. ఇది నేను లాస్ట్ ఇయర్ కొన్నాను సేల్‌లో. లాస్ట్ ఇయర్ నాకు తెలిసి నేను అంతే నవంబర్, డిసెంబర్ ఆ టైంలో కొన్నాను. బ్లాక్ ఫ్రైడే సేల్స్ ఉంటాయి కదా, అప్పుడు కొన్నట్టున్నా నవంబర్‌లో. సో ఇందులో వచ్చేసరికి ఇదే నేను ఎందుకు కొన్నానంటే ఫస్ట్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు ఇలాంటి కలర్‌ది నా దగ్గర లావీ బ్రాండ్ ఇండియాలో ఉంటాయి కదా, ఆ కలర్ బ్యాగ్ ఉండేది. అది నేను ఆల్మోస్ట్ 5 to 6 years యూజ్ చేశాను. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా తెచ్చుకున్నానమాట. ఆ బ్యాగ్ ఒరిజినల్ ఎంఆర్‌పి 2400, బట్ నేను 50% ఆఫ్ ఉంది లైఫ్ స్టైల్‌లో 1200 పెట్టి కొన్నాను. 1200 పెట్టి కొన్నప్పుడు కూడా నాకు చాలా ఎక్స్పెన్సివ్‌గా అనిపించిందనమాట. సో అదే నా ఫస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాగ్ అని చెప్పి అనుకోవచ్చు. అరౌండ్ అంతే 5 to 6 years బ్యాక్ అనమాట. సో అప్పటి వరకు నేను అన్ని నార్మల్ బ్యాగ్స్ యూజ్ చేశాను. 500వి 700వి అలా. 1200 పెట్టి కొన్నాం, అదే ఫస్ట్ బ్యాగ్ అనమాట. సో నాకు చాలా ఎక్స్పెన్సివ్‌గా అనిపించేది. ఫస్ట్‌లో అయితే అసలు తీసేదాన్ని కాదు, బట్ తర్వాత యూజ్ చేయాలి కదా అని చెప్పి మన పాలసీ తెలుసు కదా, మనం వాడితేనే కొనుక్కోవాలన్నమాట. సో అందుకని తీసి యూజ్ చేశాను. చాలా బాగా యూజ్ చేశాను ఆ బ్యాగ్ అయితే. నేను అసలు ప్రతి దానికి తీసి యూజ్ చేసేదాన్ని ఆ బ్యాగ్ అయితే. ఇంకా ఎలా అయిపోయిందంటే లాస్ట్‌కి ఆ బ్యాగ్ ఫేడ్ అయిపోయిందనమాట. అందుకని ఇంకా తీసేసాను ఇక్కడికి వచ్చాక నేను. తర్వాత ఈ కలర్ చూడగానే నాకు సేమ్ ఆ బ్యాగే గుర్తొచ్చింది. ఎందుకో మరి నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తాను కలర్స్‌తో మీకు చెప్పినట్టు. సో ఈ కలర్ నా దగ్గర లేదు కదా అనుకున్నాను. ఆ లావీ బ్యాగ్ వచ్చేసరికి కొంచెం రెడ్ మిక్స్ అవుతుందనమాట కలర్. బట్ ఇదేంటంటే మనకి ప్యూర్లీ మెరూన్ అనమాట ఇది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ప్యూర్లీ మెరూన్ ఇది. దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే దీంట్లో 2 చైన్స్ వచ్చినాయి అనమాట మనం అటాచ్ చేసుకోవడానికి. ఒకటి వచ్చేసరికి ఈ చైన్, ఇది నేను అటాచ్ చేసి చూపిస్తాను మీకు ఒకటి. ఫస్ట్ వచ్చేసరికి ఆ చైన్, అండ్ ఇంకొకటి వచ్చేసరికి నాకు ఇది వచ్చిందనమాట, స్లింగ్ది కూడా వచ్చింది. సో నాకేమనిపించిందంటే నేను మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు ఈ బ్యాగ్. ఇప్పుడు జీన్స్ మీదకి వేసుకోవాలి, వెస్ట్రన్ మీదకి వేసుకోవాలి అనుకుంటే నేను స్లింగ్ పెట్టి యూజ్ చేస్తాను. లేదు ఇండియన్ ఈవెంట్స్కి, ఇండియన్ డ్రెస్సెస్కి యూజ్ చేయాలి అనుకుంటే ఇది అటాచ్ చేసి యూజ్ చేస్తాను అనమాట. ఇది పెట్టి కూడా మీకు చూపిస్తాను ఆగండి ఎలా ఉంటుందో మనకి. ఎందుకంటే కొంచెం మనం శారీస్ మీదకి అండ్ డ్రెస్సెస్ మీదకి, ఇండియన్ డ్రెస్సెస్ మీదకి స్టైలిష్గా వేసుకోవాలంటే మనం స్లింగ్ ఉన్న బ్యాగ్స్ని అవాయిడ్ చేయండి మీరు. ఇదొక టిప్ ఇస్తున్నాను నేను మీకు. ఇలా చైన్ ఉండే బ్యాగ్స్ అయితే మనకి చాలా క్లాసీగా ఉంటాయన్నమాట లుక్ అనేది. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. మనం ఇండియన్ వేర్తో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ షేడింగ్ వచ్చేసరికి నేను సిల్వరే ప్రిఫర్ చేస్తాను. గోల్డ్ తీసుకోమని చాలామంది చెప్తారు కానీ నేనైతే గోల్డ్ ప్రిఫర్ చేయను. కాంట్రాస్టే బాగుంటుంది మన ఇండియన్ అవుట్ఫిట్స్తో. అండ్ ఇంకొకటి ఏంటంటే గోల్డ్ ఈజీగా ఫేడ్ అయిపోతుంది అనమాట. మీరు సిల్వర్ తీసుకుంటే మీకు ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ కోలెట్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది ఒక అంతే 1 year తర్వాత ఫేడ్ అయిపోయింది అనమాట. మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ ఫేడ్ అయిపోతుంది గోల్డ్. సిల్వర్లో ప్రిఫర్ చేయండి. అండ్ కాంట్రాస్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ గోల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ మీరు గోల్డ్తో సిల్వర్ వేసుకోండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా యూనిక్గా ఉండండి, అందరిలా కాకుండా. సో ఇదనమాట ఈ బ్యాగ్, చాలా బాగుంటుంది. ఇలా క్యారీ చేస్తాను నేను, లేకపోతే అప్పుడప్పుడు షోల్డర్కి కూడా వేసుకుంటాను ఇలాగా. సో ఇది నా దగ్గర ఉన్న బ్యాగ్స్ కలెక్షన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు 20-30 బ్యాగ్స్ కొంటేనే మా దగ్గర కలెక్షన్ ఉన్నట్టు అని చెప్పి అనుకోవద్దు. ఇది నా మినిమలిస్ట్ కలెక్షన్. నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నేను ప్రతి బ్యాగ్ యూజ్ చేస్తాను తీసి. నా యూసేజ్ వచ్చేసరికి నేను చెప్తాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎందుకు ఏ బ్యాగ్ తీసుకున్నాను, ఏ మైండ్ సెట్తో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం నేను. సో నేను ఈ బ్యాగ్స్ ఎందుకు తీసుకున్నాను ప్రతి ఒక్కటి అనేది మీకు ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇలా కన్సిడర్ చేయండి. అబ్రాడ్ వచ్చినప్పుడు ఫస్ట్లో తీసుకోవాలనుకుంటే, లేదు ఇండియాలో వాళ్ళు ఎవరైనా మినిమలిస్ట్ కలెక్షన్ మీరు సెటప్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ బ్యాగ్ ఇది వచ్చేసరికి నేను డైలీ ఆఫీస్ బ్యాగ్. ఇది నేను 5 days a week యూజ్ చేస్తాను కంపల్సరీగా. లేదు బయటకి ఎక్కడన్నా కొంచెం స్టఫ్ పెట్టుకుని వెళ్ళాలి, ఏదన్నా ఫుడ్ అలా కూడా యూజ్ చేస్తాను అనమాట ఈ బ్యాగ్ నేను. సో ఇదైతే నేను 5 days a week యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి నా దగ్గర ఈ బ్యాగ్ అనమాట. ఇది నేను మెజారిటీ ఇండియన్ వేర్తోనే యూజ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏదైనా ఈవెంట్ ఉంది, పార్టీ ఉంది, కొంచెం మంచి ప్లేస్కి వెళ్తున్నాను అనుకుంటే యూజ్ చేస్తాను. ఇది నేను ఇండియన్ వేర్తో యూజ్ చేస్తాను మ్యాక్సిమం, ఇలా చైన్తో. లేకపోతే వెస్ట్రన్తో యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ స్లింగ్ బెల్ట్తో యూజ్ చేస్తాను. సో ఇది అయిపోయింది. సో ఇది నా కొత్త బ్యాగ్ అనమాట. ఇది నేను ఒక్క ఈవెంట్కి యూజ్ చేశాను ఇప్పటి వరకు. సో ఇది నేను వెస్ట్రన్ అవుట్ఫిట్స్తో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను చైన్ది. సో నేను అలానే యూజ్ చేశాను. సో దానికోసం నేను కొనుక్కున్నాను అనమాట. అండ్ ఇంకొక బ్యాగ్ వచ్చేసరికి నేను తీసుకుంది ఇది. నాకు జస్ట్ మనం ఏదైనా పెట్టుకొని వెళ్ళాలి, స్టఫ్
నేను ఏదైనా ఇప్పుడు ట్రైపాడ్ మైక్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఏదన్నా నేను ఐటమ్స్ పెట్టుకొని వెళ్ళాలి అంటే ఈ బ్యాగ్ నాకు యూజ్ అవుతుంది. సో ఈ బ్యాగ్ నేను అలా యూజ్ చేస్తాను అనమాట. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నా డైలీ వేర్ బ్యాగ్ అనమాట. సో ఇలా నేను డివైడ్ చేసుకున్నాను. నా దగ్గర 1 2 3 4 5 బ్యాగ్స్ ఉన్నాయి అంతే. సో 5 బ్యాగ్స్ ఉన్నాయి నా దగ్గర. అదొక పెద్ద బ్యాక్ ప్యాక్ ఉంది. 6 బ్యాగ్స్ అనుకోండి, 6 బ్యాగ్స్ ఇన్ టోటల్ ఉన్నాయన్నమాట. సో ఇదండి నా బ్యాగ్ కలెక్షన్. నా దగ్గర 5 బ్యాగ్సే ఉన్నాయి అండ్ నాకు అవి సరిపోతాయి అనమాట. నేను ప్రతి బ్యాగ్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, నేను ఎలా యూజ్ చేస్తాను. సో నేను అలానే ఆలోచించి తీసుకుంటాను అనమాట. మీరు కూడా అలానే మీ మనీ అనేది వేస్ట్ చేయొద్దు. మనీ మనం ప్రొడక్టివ్ వాటి మీద మనం ఖర్చు పెడదాము. అనవసరం ఉన్నవి మీరు ఏదైనా ఒక 40 బ్యాగ్స్ 50 బ్యాగ్స్ తీసుకొని మీరు ఇంట్లో పెట్టుకుంటే అదేం యూజ్ అవ్వదు. అనవసరంగా ఇంట్లో ఉంటాయి అంతే. అది మనకి ప్లేస్ వేస్ట్, మనకి అది పర్చేస్ చేయడానికి టైం వేస్ట్, మనీ వేస్ట్, అన్నీ వేస్ట్ అనమాట. సో మీరు ఎప్పుడైనా కానీ ఒక మ్యాక్సిమం ఒక 10 బ్యాగ్స్ వరకు పెట్టుకోండి. అది కూడా మీరు ఎక్కువ యూజ్ చేస్తానంటే. లేదు నాలాగా అయితే మీరు ఒక 4 to 5 బ్యాగ్స్ పెట్టుకోండి అంతే. ఒకటి ఆఫీస్కి, కాలేజ్కి, మనం బయటికి వెళ్ళడానికి ఒకటి మంచి బ్యాగ్, లేకపోతే ఒకటి నార్మల్ మీడియం బ్యాగ్ అండ్ డైలీ వేసుకోవడానికి ఒక బ్యాగ్. 4 to 5 సరిపోతాయి. సో ఇలా ఎప్పుడైనా మీరు డివైడ్ చేసుకొని పర్చేస్ చేసుకోండి ఎప్పుడైనా కానీ అండ్ బ్యాగ్స్ అనేది. సో సేల్లో మనం పర్చేస్ చేస్తే మనకి 50% 40% ఎంతో కొంత తగ్గుతుంది. మనం మొత్తం ఎంఆర్పి పెట్టి కొనాల్సిన అవసరం లేదు. సో అదనమాట. అండ్ ఇంకొక టిప్ నేను ఇచ్చేది ఏంటంటే, మీరు కొంచెం డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉండేలాగా చూసుకోండి. అన్ని బ్లాక్, వైట్, బేజే కాకుండా మీ దగ్గర కలర్స్ డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు వేరే మీరు అదే వేసుకుంటున్నాం అనే ఫీలింగ్ రాకూడదు కదా మనకి. సో అందుకని మిక్స్ చూసుకోండి. ఇప్పుడు నేను ఏం చేశాను, గ్రీన్ బ్యాగ్ తీసుకున్నాను, అలానే నేను మెరూన్ బ్యాగ్ తీసుకున్నాను, అలానే నేను ఈ పింక్ బ్యాగ్ తీసుకున్నాను అండ్ బ్రౌన్ బ్యాగ్ తీసుకున్నాను, బ్లాక్ బ్యాగ్ తీసుకున్నాను. నా దగ్గర 5 కలర్స్ ఉన్నాయి. ఒకటి తీసుకోండి. ఎప్పుడైనా సేల్లో అయినా మీరు పర్చేస్ చేసినా కానీ సేమ్ అవే తీసుకోవద్దు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ నా కొన్ని వీడియోస్కి నాకు కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్త వ్యూవర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి అండ్ బెల్ రింగ్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. నేను మీ ముందుకి చాలా మంచి వీడియోస్ తీసుకొస్తాను, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తాను. నేను బయటికి వెళ్ళినా కానీ మీకు ఏదో ఒకటి అందులో నుంచి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తానన్నమాట. సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కంపల్సరీ మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ లైక్ చేయండి ఈ వీడియోని. మీకు వ్లాగ్ స్టైల్ వీడియోస్ నచ్చినాయా, లేకపోతే నా సిట్ అండ్ టాక్ వీడియోస్ నచ్చినాయో అది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నాడో నెక్స్ట్ అవి కూడా నాకు సజెషన్స్ మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు డూ దోస్ వీడియోస్. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అయితే. బాయ్.